దేవుని మందిరానికి దేవుని సేవించుచున్నావంటే నీలో కలిగే లక్షణం నీ ఇష్టం నెరవేర్చడం. మన ఇష్టం ఉండదు, నీ ఇష్టం ఎన్నో. ఆదివారమే నీ ఇష్టం, శనివారమే నీ ఇష్టం, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి కదా నీ ఇష్టం. మరి మిగతా రోజులు అన్ని రోజులు నీ ఇష్టమేనా? శుక్రవారమే ఏసే ఇష్టం, ఆదివారమే ఏసే ఇష్టం. మరి సోమవారం మొదలుకొని ఈ రోజు అంతా అడుగుతూ ఈ రోజు అంతా దేవుని ఇష్టమే నెరవేర్చామా? ఈ రోజంతా కాలేజీలో దేవుని ఇష్టమే నెరవేర్చామా? ఈ విధితో మాట్లాడకూడదు, ఎంతసేపు ఉండకూడదు, ఎంతసేపు చేయకూడదు, ఇలా కూర్చోకూడదు, అలా మా మనస్సాక్షి గర్తిస్తూ ఉంటుంది. మరి దేవుని ఇష్టం నెరవేర్చావా? నీ ఇష్టం నెరవేర్చావా? నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు. వెళ్దాం, ఉండరా కాసేపు అయిపోయింది కదా, ఏమవుతామో నేను దేవుని ఇష్టం నెరవేర్చాను. నువ్వు దేవుని ఇష్టమే నెరవేరుస్తున్నావా? నువ్వు నిజంగా దేవునితో నడుస్తున్నావంటే కనుక, నువ్వు నిజంగా దేవుని సేవించుచున్నావంటే కనుక నీలో కలిగే రెండో లక్ష్యం ఏంటో తెలుసా? నీలో కలిగే రెండో లక్ష్యం ఏంటో తెలుసా? స్నేహితులు కూడా సంతోషపడవు, ఫోన్లో సంతోషం ఎత్తుక్కో, బయటికి వెళ్ళి సంతోషం ఎత్తుకో. నువ్వు దేవుడు నా సంతోషం కాదు బ్రహ్మ, నీ సంతోషమే. ఏసయ్య సంతోషమే నా సంతోషం, ఏసయ్య ఇష్టమే. బట్టలు కొనుక్కోవాలా, ఏసయ్య మీరు సంతోషపడుతున్నారు, తినాలా, బయటికి వెళ్ళాలా, ఫ్రెండ్స్ సరే రాని టైం చేయొచ్చు, రా చాటింగ్ చేసుకుందాము, ఇది కూడా దేవుని ఇష్టమే. నిజంగా ఆ జనరేషన్ రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని జనాంగమా, మన దేవుని ఇష్టం నెరవేర్చాలి. సరికొత్త కోణంలో ప్రభు రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. నీవు నిజంగా దేవుణ్ణి సేవించుచున్నావంటే నీలో కలిగే రెండో లక్షణం ఏంటో తెలుసా? ప్రభువును మాత్రమే సంతోషపడు. అతను అంటున్నాడు, కుమారుడు ఇన్ని యాడ్లుని సేవించుచున్నానే నా స్నేహితులతో సంతోషపడలేదంటండి. నేను అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాలు దేవుడు